ఓ ధృతరాష్ట్ర మహారాజా, మంచి చెడులకు సంబంధించిన అన్ని కార్యాల్లోనూ నువ్వు నీ గురించి మంచి మాటలే వినాలి అనుకుంటే నీ పక్కన మందబుద్ధులను పెట్టుకో, లేదా మతి చెలించిన పిచ్చోళ్లను పెట్టుకో. వారినే సలహాలను అడుగు, వారితోనే ఆలోచించు. లభ్యతే కలు పాపీయాన్ నరోను ప్రియవాగిహ నరోను ప్రియవాగిహ అప్రియస్య హి పత్యస్య అప్రియస్య హి పత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః వక్తా శ్రోతా చ దుర్లభః. ఈ లోకంలో మనస్సుకు నచ్చినట్లుగా మాత్రమే మాట్లాడగల పాపాత్ములు కూడా ఉంటారు. అలాగే అప్రియమైన హితాన్ని మాట్లాడేవారు, వినేవారు కూడా చాలా అరుదుగా ఉంటారు. యస్తు ధర్మ పరశ్చ స్యాత్ యస్తు ధర్మ పరశ్చ స్యాత్ దిత్వా భర్తుః ప్రియా ప్రియే దిత్వా భర్తుః ప్రియా ప్రియే అప్రియాణ్యాక పత్యాని అప్రియాణ్యాక పత్యాని తేన రాజా సహాయవాన్ తేన రాజా సహాయవాన్. రాజుకు ఇది ఇష్టమైనది, ఇది ఇష్టం కాదు అని చూసుకోకుండా అప్రియమైనా సరే మంచి చెప్పేవాడే రాజుకు సహాయకుడని గుర్తించు. అవ్యాధిజం కటుజం తీక్ష్ణముష్ణం అవ్యాధిజం కటుజం తీక్ష్ణముష్ణం యశోముషం పరుషం పూతిగంధిం యశోముషం పరుషం పూతిగంధిం సతాం పేయం యన్న పిబంత్య సంతః సతాం పేయం యన్న పిబంత్య సంతః మన్యుం మహారాజ పిబ ప్రశామ్య మన్యుం మహారాజ పిబ ప్రశామ్య. మహారాజా, క్రోధం తీవ్రమై తాపహేతు అవుతుంది, కీర్తి నాశనం అవుతుంది, కఠినమవుతుంది, నిందింపదగినదవుతుంది. పౌరుషవాక్యాలే దానికి మూలం కనుక క్రోధాన్ని దిగమింగుకొని ప్రశాంతంగా ఉండు. నేను విచిత్ర వీర్య కుమారుడైన ధృతరాష్ట్రుడికి అతని కుమారులకు ఎప్పుడూ కీర్తి సంపదలు కలగాలని కోరుకుంటూ ఉంటాను. నేను అలాంటి స్వభావం కలవాణ్ణి, అలాంటి బుద్ధి కలవాణ్ణి. ఇక నువ్వు ఎలా ఉండాలో అనుకుంటే అలాగే ఉండు. నీకొక నమస్కారం. విప్రులందరూ నన్ను ఆశీర్వదించెదరుగాక. ఆశీవిషాన్ నేత్ర విషాన్ కోపయేన్న చ పండితః కోపయేన్న చ పండితః ఏవం తేకం వదామీదం ఏవం తేకం వదామీదం ప్రయతః కురు నందన ప్రయతః కురు నందన. ఓ కురునందన, నేను నిశ్చలమైన మనస్సు కలవాడిని అయి నీకు ఈ విషయం చెప్తున్నాను, గ్రహించు. పండుతడైనవాడు కోరల నుండి కళ్ళ నుండి విషాన్ని చిమ్మగల సర్పాలను రెచ్చగొట్టకూడదు అని తెలుసుకో అన్నాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 65వ అధ్యాయం. జూదములో సంపదనంతా పోగొట్టుకున్నటువంటి ధర్మరాజుతో శకుని ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, నీ ధనాన్ని అంతా నువ్వు ఇప్పటికే పోగొట్టుకున్నావు, ఉన్నదంతా పోగొట్టుకున్నావు. ఇక నీ దగ్గర ఏమైనా ధనం మిగిలి ఉంటే చెప్పు.
పోగొట్టుకోకుండా మిగిలిన ధనం ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు. అంటే అది కూడా కట్టు అని అర్థం. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ శకుని, నా దగ్గర లెక్కలేనంత ధనం ఉంది. ఆ విషయం నాకు తెలుసు. అసలు నా ధనం గురించి నీకెందుకు? దాని ధ్యాస నీకెందుకు? ఎప్పుడూ ధనం గురించే అడుగుతావు. ఎందుకు నువ్వు అడుగుతున్నావు ధనం 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 అని? నీకు సంబంధమే లేదు కదా అది. నా దగ్గర ఆయుతం, ప్రయుతం, శంకువు, పద్మం, అర్బుదం, కర్వం, శంఖం, నిఖర్వం, మహాపద్మం, కోట్లు, ఇక పరార్థం, పరం, ఇలా అనంత సంఖ్యలో ధనం ఉంది. ఇవన్నీ లెక్కలు, ఎంత పెద్ద లెక్కలు, కంప్యూటర్ దొరకనటువంటి లెక్కలు ఇవంతా కూడా. అన్నీ చెప్పేసి లిస్టు అప్పుడు కూడా కొంచెం యోచన చేయలేదు. మనందరికీ అనిపిస్తుంది శకుని పెట్టినట్టుగా కండిషన్స్ ఎందుకు పెట్టలేదు అని. ఎందుకు కండిషన్? ఆటలో కండిషన్ ఏమిటి? ధనం కట్టడం అంతే. కండిషన్స్ వాళ్ళు పెట్టలే, వీళ్ళు పెట్టలే. ఇప్పుడు అంత లెక్క పెట్టాడు అంటే జ్ఞాపకం చేశాడు శకుని, ధనం 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 అంటే ఇంకెంతుంది ఎంతుంది అని. అప్పుడు ధర్మరాయ అంత లెక్క చెప్పాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గంట సేపు అవుతుంది మనకు చెప్పుకోవాలంటే. దాని యొక్క క్యాలిక్యులేషన్, దాని యొక్క లెక్క, దానినంతా పందెంలో పెడుతున్నాను అనేశాడు. అయిపోయి ఒక్కటైనా మిగిలించుకోనే లేదు. అక్కడ జూదం ప్రారంభించు, ఆట మొదలుపెట్టు అన్నాడు. అప్పుడు మేఘాలు గర్జిస్తున్నాయి, చినుకులు కూడా పడుతున్నాయి. ఆ సమయంలో మించుతున్నాయి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా. అప్పుడైనా ధర్మరాయ అనుకోలేదు. ఆ మాటలు విని శకుని మళ్ళీ ఆట ప్రారంభించాడు. కట్టు మళ్ళీ ఎంత అని, 4, 6, 2, 3 కట్టు. పాచికలు వేసి పగలబడి నవ్వాడు. ఓ ధర్మరాజా, ఈ ధనాన్ని కూడా గెలిచేశాం అని అరిచాడు, గట్టిగా అరిచాడు. అయిపోయింది, నువ్వు చెప్పిందంతా గెలిచేశామన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ శకుని, నా దగ్గర సింధు నదికి తూర్పు వైపు నుండి వెళితే అప్పుడు వచ్చే పర్ణశాల నది వరకు గల ప్రదేశం నిండా ఎద్దులు, అశ్వాలు, ఆవులు చాలా ఉన్నాయి. అవన్నీ నా ధనమే. ఈయన ధర్మరాయ కదా, అందుకని ఉండింది ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది. ఏది దాచిపెట్టుకోవటానికి వీల్లేదు. ఎమర్జెన్సీ ఫండ్ అని మనం పెట్టుకుంటాం కదా, చాలామంది ఇళ్లలో పెట్టుకుంటాం. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏమిటి? అంతా అర్జెన్సీనే మొత్తం. దాచిపెట్టుకునే పరిస్థితినే లేదు. పూర్వకాలంలో సూర్యుడు అస్తమించే లోపల అన్ని పనులు చేసుకునేవాళ్ళు. తర్వాత లైట్లు లేవు కదా, ఒక చిన్న దీపం పెట్టుకునేవాళ్ళు ఇళ్లలో. ఇప్పుడు అట్లా కాదే, నైట్ డ్యూటీ కూడా మనం చేస్తాం. మనకు సూర్యుడు అక్కర్లేదు ఇప్పుడు. అట్లా ఈ ఎమర్జెన్సీ అనేది లేదు. పోనీ ఇప్పుడు ఈ లెక్కలు ఎవరు అడిగారు? ధర్మరాజుని ఎవరికి? ఆయనకి మాత్రం తెలుసు కదా. పోనీ ఆయన మర్చిపోలేదు. పోనీలేంటి అంటే మర్చిపోకుండా అన్నీ జ్ఞాపకం పెట్టుకున్నాడు. లెక్కలు రాసుకున్నట్టుగా బుద్ధిలో ధర్మరాజు. దాన్ని ఎవరు అడిగారు? సింధు నది అవతల ఉండేటువంటి జాగా ఎవరు అడిగారు? అక్కడ ఉండేటువంటి గుర్రాలు ఏమిటి అని అడిగారు, ఎద్దులు అడిగారు. అవి వీళ్ళు కూడా తెచ్చుకోవటానికి అవుతుందా? అక్కడ ఉండే ఎన్ని అశ్వాలు ఉన్నాయి, ఎన్ని ఎద్దులు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, అవన్నీ కూడా ఎవరు అడిగారు? ఇవన్నీ నా ధనమే. అప్పుడు వాళ్ళు వచ్చి
వాళ్ళు వచ్చి ఒప్పజెప్పిందామంతా కూడా. నీకు 1000 అశ్వాలు ఇస్తున్నాను అని ఒక్కొక్క రాజు చెప్తాడు. అంటే 1000 అశ్వాలు తీసుకురారు అక్కడికి. ఇటువంటి స్థలంలో ఉండేటువంటి 1000 అశ్వాలు నీవే. అట్లనే 1000 గజరాజులు ఇస్తున్నాను, ఆ ఏనుగులు ఇస్తున్నాను అంటే ఆ 1000 ఏనుగులు తీసుకొస్తే ఆ సభ అంతా అవే అయిపోతాయి. అవి ఎవరు మనకు ఆ రోజు అట్లా వచ్చాయని అదంతా వాళ్ళ ధనం, మీ ధనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అప్పుడు సత్యంగా ఉండే కాలం కదా. ఇది ఒక్కటే అసత్యమైనటువంటి ఈ స్నేహితులు ఇంతే. ఈ 5-6 మంది తప్పితే మిగతా వాళ్ళు ఎవరు లేరు. 5-6 మంది కాదు, ఒక 2-3 అని చెప్పచ్చు. అంతే, 5 లోపలే చెప్పచ్చు. ఇట్లా ఆడిస్తుంది దరిద్రం. చూడు ఎట్లా ఆడిస్తున్నది, ఎంత పవర్ఫుల్. 4-5 మంది ఉన్నప్పటికి కూడా, 100 కొద్ది సత్యసంధులు ఉన్నప్పటికి కూడా వాళ్ళందరూ కదిలిపోయారు. అన్యాయం ఎప్పుడూ అంతేనే, అంత పవర్ఫుల్ దానికి. అశ్వాలు, ఆవులు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నా ధనమే. వాటిని కూడా పందెంలో పెడుతున్నాను, జూదం ప్రారంభించు అన్నాడు. ఎందుకంటే ఆయన గెలిచేంత వరకు శకునినే పాచికలు వేయాలి కదా, అది నియమం కదా. ఒక్కటైనా గెలిచాల. ఎదురు పార్టీ ఒకటి గెలిస్తే వాళ్ళు పాచికలు వేయచ్చు. అసలు ఎవరిని పాచికలు ముట్టించుకుంటే కదా, ఇస్తే కదా శకుని. ఆ శకుని మాయ చూడండి. శకుని దేవుడు మాయారూపంగా వాళ్ళు చేరారనిపిస్తుంది ఏమిటో. అందుకని శకునినే ఇలా పాచికలు ఇప్పుడు 1000 అంటాడు. ఎంత ధర్మరాయ? అన్ని 4. ఇంకో పారి యోచన చెయ్యి. లేదు 4 టటక్ వేశాడు. 4 కాదు 6 పడింది అన్నాడు. అయిపోయి అది ఆట. శకుని పాచికలు విసిరాడు ఒక్క పర్యం. మళ్ళీ ధర్మరాజుకు ఫలితం వ్యతిరేకంగా వస్తుంది కదా. అది అనుకున్నాం, అందరూ అనుకున్నాం కదా. కౌరవులకే అనుకూలంగా వచ్చింది. అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు, మళ్ళీ ఇంకేమైనా ఉందా? నా దగ్గర బ్రాహ్మణులకు దానం చేసిన భూమి తప్ప మిగిలిన నగరాలు, గ్రామాలు, భూమి, నా అధికారంలో ఉన్న ప్రజలు ఉన్నారు. దీన్ని ఎవడు ఖాయమన్నాడు? అసలు ఇదంతా ఎక్కడ? ఒక 2-3 గ్రామాలైనా పెట్టుకోవద్దు? ఈ 2-3 గ్రామాలు తప్ప అని అది కూడా అనలే ఆయన. గ్రామాలు మొత్తం బ్రాహ్మణులకు మా నాయనే అదన్నా చేశాడు. బ్రాహ్మణులకు ఇచ్చింది ఏంటంటే ఓ బ్రాహ్మణులు పీకుదురు, శాపగ్రస్తులైపోదురు కౌరవులందరూ కూడా. ధర్మరాజు ధర్మాత్ముడు కాబట్టి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి అగ్రహారాలు, భూమి, అందుకనే ఒకప్పుడు చాలా వాళ్ళకి భూమి వచ్చాయని చెప్తారు. అది తప్ప దాన్ని ముట్టుకోవటానికి నేను వీల్లేదు కదా. బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి గ్రామాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి భూమి నాది కాదు కదా, అధికారం నాకు లేదు. మిగిలినటువంటి లెక్క వేసుకోండి, మిగిలినటువంటి గ్రామాలు, నగరాలు అంతా ఈయన చక్రవర్తి మహారాజు కదా. భూమి, నా అధికారంలో ఉన్నటువంటి ప్రజలను కూడా, లేకపోతే వాళ్ళు రావటానికే దగ్గరకు లేకుండా అయిపోయింది. మీరంతా వాళ్ళు గెలుచుకున్నారు, ఆయన దగ్గరే ఉండాలా అనేస్తాడు అంతే. అప్పుడైనా ఒక మాట అడగలేదు ఎవరినైనా ప్రజల్ని, ఏమంటే జూదం కడుతున్నాను మేము 10 మందిని మీ ఇంటి వాళ్ళని అడిగింటే బాగుండేమో. కొంతమంది వద్దందరేమో, వద్దులేండి మా ఈ 2 ఇండ్లు వదిలేసి మిగతా మేసుకోండి అని ఇంటే బాగుండు. ఆ 2 ఇండ్లే జతకు వచ్చేవాళ్ళేమో. అట్లా ఏం అడగలే. అది మనకి ఆ కకృతి బుద్ధి ఉంటే మనం చేసేవాళ్ళం కాదు. ధర్మరాయ ఎందుకు చేస్తాడు? అందుకే కదా ధర్మరాయ అన్నాడు. అదే మనవాళ్ళైతే కకృతి బుద్ధి దండిగుండేది, మిగిలించుకునేవాళ్ళు, ఎవరికీ చెప్పరు. అందుకని వీళ్ళే నా ధనం, ఆ ప్రపంచంలో ఉండేటువంటి ఈ ప్రజలంతా నా ధనం, వారే నా ధనం. ఆ ధనాన్ని పందెంలో పెడుతున్నాను అన్నాడు. జూదాన్ని ప్రారంభించు, ఆట మొదలుపెట్టు అన్నాడు.
ఇంకెవరు దగ్గర వచ్చి భీముడు గాడి అర్జునుడు కానీ ఎవరు వచ్చి పక్కలో కూర్చోని చెప్పడానికి వీల్లేదు. ఆయన వేరే కూర్చోబెట్టారు. అంత కిటుకు ముందుగానే చేశారు. దగ్గర ఎవరు కూడా కూర్చోకోకుండా చేశారు. ఈ విదురుడేమో అప్పుడు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. విదురుడు ఉంటే బాగుండేమో, ఆపించేవాడేమో తెలీదు. విదురుడు లేడు, మిగతా వాళ్ళంతా మౌనంగా కూర్చున్నారు. ఎందుకంటే ఇది ఈ పాచికలు ఆట అంటే ఈ జూదం ఆటలో ఎవరు మధ్యలో నోరు వేయకూడదు, ఒక రూల్స్ ఉంది. అది అట్లా ఎవరైనా మధ్యలో నోరు వేస్తే వాళ్ళని అవమానించి బయట పంపించాలా అని చెప్పి శిరశ్ఛేదన అనేది కూడా ఉంది. మధ్యలో ఎవరూ తెప్పటానికి వీల్లేదు. ధర్మరాజు 4 ఉంటే 4 వేయాలి, కానీ అన్న 4 చెప్పొద్దు, 5 చెప్పు అనటానికి వీల్లేదు, 1 చెప్పు అనటానికి వీల్లేదు. అన్న కాదు, ఎవరు చెప్పడానికి వీల్లేదు. శిరచ్ఛేదన అంతే వాళ్ళకి. అప్పుడప్పుడే కత్తులు పట్టుకొని నిల్చో ఉంటారు అంతా ఒక్కొక్క రాజు దగ్గర. ప్రాణం భయం కదా అందరికీ. రెండవది మర్యాద కదా మహారాజుకి. ధృతరాష్ట్ర మహారాజుకు మర్యాద ఇస్తున్నారు. రెండవది ఆడేది ఎవరు? ధర్మరాజు. మనకు అనిపిస్తుంది కృష్ణుడు ఒకపారి కూడా అనుకుంటే బాగుండు. ఇవన్నీ లెక్క పెట్టుకునేంత శక్తి ఉంది ఈయనకి. గ్రామాలు, పశువులు, 4 ఎద్దులు, 4 దున్నపోతలు, 12 గంచరగాడుదలు, ఇవి మాత్రం చెప్పచ్చు ఆయన. హరే కృష్ణ పరమాత్మ అనుకోకూడదా లోపల? నయం అదంతా ఏంది కాదు, లేకపోతే అది కూడా పెట్టేవాడేమో, ద్వారకా కూడా పెట్టేవాడేమో తెలీదు. ద్వారకా ఆయనది కాదు కదా, ఆయన గెలుచుకోలేదు కదా, ఆయనది కాదు అది. అందుకనే అక్కడ మాట్లాడుకోకుండా కృష్ణుడే ముందు వచ్చి కూర్చున్నాడు. ఆయనే కప్పకాండికలు తీసుకొచ్చి ఇవ్వలేదు. ఆయన ఇచ్చింటే అది కూడా అయిపోదేమో, ఆయన ఏమి ఇవ్వలే. బాగుంది, మంచి పని. ఇట్లా జరుగుతుందని ఆయనకు తెలుసు. మహానుభావుడు, మాయావంతుడు. ఆయన ఆ సందర్భంలో ఏమన్నా ఇవ్వాలి కదా, ఆయన పూజ చేయించుకున్నాడు కానీ ఏమి ఇవ్వలే. పరమాత్ముడు మాయ అటువంటిది. అప్పుడు ఆ మాటలంతా విని అవన్నీ అందరిది పెట్టేశానన్నాడు. శకుని ఎంత చెప్పు, మళ్ళీ పాచికలు తీసుకున్నాడు. ఎంత చెప్పు, విసురుతున్నాను అని అన్నాడు. అప్పుడు 2 అన్నాడు. 2 నీ మాట ఇదేనా ఆఖరినా? ఆఖరి 2 విసిరాడు. విసిరితే 8 వచ్చాయి, 2 కాదు. నేనే గెలిచానన్నాడు జోరుగా. అప్పుడు ధర్మరాజు, ఈ రాజకుమారులు భీముడు మొదలైన వారు ధరించిన చూడండి ఏంటి సమాచారం, దాన్ని కూడా వదులుకోకుండా ఈ భీముడు, నా రాజకుమారులంతా ఉన్నారే, నాకు సంబంధించిన రాజకుమారులు, వీళ్ళందరూ కూడా నా తమ్ముళ్ళు. భీముడు మొదలైన వారు ధరించిన కుండలాలు, పతాకాలు మొదలైన ఆభరణాలన్నీ రాజుకు చెందినవి, నాకే చెందినవి. కనుక అందరూ ఇప్పండి. భీముడు మాత్రం కచకచ అని కొరుకుతున్నాడు. కానీ అన్న ఆజ్ఞ, అది ధర్మకాలం కదా, ధర్మరాయుడు కదా చెప్తుండేది. విప్పాడు, ఏడుస్తూ విప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.